గత వారము ఏర్పరచబడిన వారము కదా. క్రీస్తు వారిని ఎప్పుడైతే మనం అంగీకరించామో ఆయన అధికారం కిందికి వచ్చినప్పుడు మనల్ని ఆయన ఈ లోకములో నుంచి ఏర్పరచుకున్నాడు. మనము ఏర్పరచబడిన వారము అనే విషయాన్ని నేర్చుకున్నాం కదా. ఈ లోకము సపరేటు, క్రీస్తు వారిని అంగీకరించిన వారు సపరేటు. వేరువేరుగా దేవుడు మనల్ని చేస్తూ ఉన్నాడు. లోకం అనుసరిస్తున్న మార్గము ఒకటి, క్రీస్తు వారిని అనుసరిస్తున్న మార్గము ఒకటి. ఈ రెండు వేరుగా ఉన్నాయి అనే విషయాన్ని కొన్ని లేఖనాలను ధ్యానం చేసుకునే ప్రయత్నం పోయిన వారం చేశాం. మంచిది. అయితే మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, బాగానే ఉంది. దేవుడు ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇప్పుడు మన పరిస్థితి ఏంటి కదా. ఈ లోకంలో నుంచి మనం ఏర్పరచబడ్డాము, బాగానే ఉంది. తర్వాత నెక్స్ట్ ఏంటి, ఏం చేయాలి క్రైస్తవులముగా అంటే ఒక విషయాన్ని మనం ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. బైబిల్ ఉన్న ఖచ్చితంగా బైబిల్ చూసే ప్రయత్నం చేయండి. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము కొద్దిగా ప్రాముఖ్యమైన అంశంలోకి వెళ్తూ ఉన్నాం. ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి 2 వచనాలను ఒకసారి చదువుతాను. ఒకసారి బైబిల్స్ చూసే ప్రయత్నం చేయండి. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి 2 వచనాలు. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక, క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణుల మగుటకు సాగిపోదము. ఇక్కడ 2 విషయాలను పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. పునాది గురించి మాట్లాడుతున్నాడు. పునాది గురించి మాట్లాడుతూ సంపూర్ణుల మగుటకు సాగిపోదము అనే విషయాన్ని 2 అంశంగా మాట్లాడుతున్నాడు కదండి. పునాది అంటే ఏంటి అని అంటే పైన కొన్ని వచనాలు కొన్ని విషయాలు చెప్పాడు. విశ్వాసము, బాప్టిజం అనే వాటి గురించి బోధ కదా, కొన్ని విషయాలు చెప్పాడు. బాప్తిస్మను గురించిన బోధ, హస్త నిక్షేపణము, మృతుల పునరుద్ధానము, తీర్పు, ఇవన్నీ క్రైస్తవ జీవితానికి పునాదులు, ఫౌండేషన్స్ అన్నమాట అవి. ఇది క్రైస్తవుల యొక్క పునాది, మొదటి అంశము. 2వ అంశం ఏం మాట్లాడుతున్నాడు, వాటి గురించి ఆ పునాది మరలా వేయక, వాటి గురించి మరలా ధ్యానించుకోకుండా, వాటి గురించి మళ్ళీ ఆలోచన చేయకుండా సంపూర్ణుల మగడానికి సాగిపోదాము, పర్ఫెక్షన్లోకి వెళ్ళాలి. ఇది క్రైస్తవ జీవితం యొక్క అల్టిమేట్ గోల్. పునాది వేసుకున్నాం, క్రీస్తు వారిని అంగీకరించాం, విశ్వసించాం, ఈ విషయాలన్నీ తెలుసు మనకి. అయితే తెలిసిన తర్వాత ఏం చేయాలి, ఊరికే ఉంటామా? కాదు. పర్ఫెక్షన్లోకి, ఇంగ్లీష్లో ప్రెస్ ఆన్ టువర్డ్స్ పర్ఫెక్షన్ అని ఉంటుంది. ప్రెస్ ఆన్ టువర్డ్స్ పర్ఫెక్షన్ అంటే ఖచ్చితంగా ఆ మార్గంలో వెళ్ళాలి, వేరే మార్గం లేదు అని. పర్ఫెక్షన్లోకి వెళ్ళడము తప్ప, పర్ఫెక్షన్లో ఎదగడము తప్ప క్రైస్తవునికి వేరే మార్గం లేదు. ఫౌండేషన్, సపోజ్ 2 విషయాలను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఫౌండేషన్ ఉంది, ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలి. ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఫౌండేషన్ వేసుకుంటాం కదా. ఫౌండేషన్ వేసుకున్న తర్వాత దానిని అలాగే వదిలేస్తామా? ఖచ్చితంగా వదిలేం. ఫౌండేషన్ పడిన తర్వాత దాని మీద బిల్డింగ్ కట్టాలి, కన్స్ట్రక్షన్ వేయాలి. అలాగే వదిలేస్తే ఏమవుతుంది, అది పర్ఫెక్షన్ అంటామా? దాన్ని కంప్లీట్ అవ్వదు కదా, ఆ ప్లాన్ కంప్లీట్ అవ్వదు. ఓన్లీ ఫౌండేషన్ వేసి బిల్డింగ్ కట్టకుండా వదిలేస్తే అది ఇన్కంప్లీట్గానే ఉంటుంది. ఫౌండేషన్ లేకుండా బిల్డింగ్ కట్టామనుకోండి, అది కంప్లీట్ అవుతుందా? ఫౌండేషన్ లేకుండా బిల్డింగ్ కడుతూ ఉన్నాం, అది సాధ్యమేనా? అది కూడా ఇన్కంప్లీట్, అది కూడా అసాధ్యమే. ఏంటి కంప్లీషన్ అంటే ఏంటి, పర్ఫెక్షన్ అంటే ఏంటి? ఫౌండేషన్ ఉండాలి, ఫౌండేషన్ మీద మనం అనుకున్న బిల్డింగు కట్టాలి. ఈ విషయాన్ని మనకు అర్థం కావడానికి మత్తయి సువార్త మనకు తెలుసు. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఒక మాట చదివే ప్రయత్నం చేస్తాం. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో అక్కడ ఇద్దరు వ్యక్తులు కనిపిస్తున్నారు కదా, మనకి తెలిసిన వాక్య భాగమే 24వ వచనం, 7వ అధ్యాయము 24వ వచనం నుంచి మనం చూస్తే, కాబట్టి ఈ నా మాటలు విని
వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడెను కనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతి వాడును ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనును పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, కానీ గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పది. ఇద్దరు వ్యక్తులు కనిపిస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి ఇంటిని కట్టుకున్నాడు. ఎలా కట్టుకున్నాడు? పునాది వేసి బండ మీద కట్టుకున్నాడు. పునాది మీద ఇల్లు కట్టబడింది. ఇంకొక వ్యక్తి కనిపిస్తున్నాడు. ఆ వ్యక్తికి పునాది లేదు, ఇసుక మీద కట్టుకున్నాడు. ఇప్పుడు ఈ ఇద్దరిట్లో ఎవరు పర్ఫెక్షను, ఎవరు కంప్లీట్గా బిల్డింగ్ కట్టారు కదా? పునాది వేయబడిన వాడి ఇల్లు కంప్లీట్గా చేయబడింది, కంప్లీట్గా కన్స్ట్రక్ట్ చేయబడింది. పునాది మీద కట్టని ఇల్లు కంప్లీట్గా చేయబడిందా? కంప్లీట్గా చేయబడాల. చూడడానికి రెండు ఇల్లు చాలా బాగున్నాయి, రెండు ఇల్లు మాదిరి కనపడుతూ ఉన్నాయి. ఒకవేళ రెండింటిని పక్కన పక్కన పెట్టి చూస్తే రెండు ఇల్లు చక్కగా అందంగా ఉన్నాయి. అయితే ఒక ఇంటికి మాత్రము పునాది ఉంది, ఒక ఇంటికి పునాది లేదు కదండి. ఏది కంప్లీట్ చేయబడింది అని అంటే పునాది గల ఇల్లు మాత్రమే కంప్లీట్గా కన్స్ట్రక్ట్ చేయబడింది. ఎప్పుడు తెలుస్తుంది అది పునాది ఉందా లేదా అనే విషయము? వానొచ్చింది, వరదొచ్చింది కదా. వానొచ్చింది, వరదొచ్చింది, తుఫాన్ వచ్చింది, సమస్యలు వచ్చాయి, పరిస్థితులు అననుకూలంగా ఉన్నప్పుడు ఏమైపోయింది? ఇసుక మీద కట్టబడిన ఇల్లు కూలిపోయింది, దాని పాటు గొప్పది. అంటే మనకు అర్థం అవ్వాల్సింది ఏంటి? నేను పర్ఫెక్షన్లోకి వెళ్ళాలి. కేవలము ఫౌండేషన్ వేసుకున్నంత మాత్రాన, పునాది వేసుకున్నంత మాత్రాన, పునాది వేసుకొని దానిని అలాగే విడిచిపెట్టేస్తానా? ఏదన్నా ఇంటిని, కన్స్ట్రక్షన్ని పునాది వేసుకొని వదిలిపెట్టము, అది కంప్లీట్ కాదు. పునాది లేకుండా ఇల్లు కట్టము, అది కూడా కంప్లీట్ కాదు. అయితే ఏది కంప్లీట్ అంటే పునాది ఉండాలి, బిల్డింగ్ కూడా కట్టబడాలి. ఒకవేళ ఈ రెండిటిలో ఏది చేసినా, పునాది లేకుండా ఇల్లు కట్టినా, పునాది మాత్రమే వేసుకొని ఇల్లు కట్టకుండా వదిలేసిన, రెండు అవమానకరమే కదండి. అది సరి అయిన పద్ధతి కాదు. లేఖనాల ద్వారానే మనం ఒకవేళ చూస్తే లూకా సువార్తలో ఆ మాట మనం చూస్తాం. లూకా సువార్త 14వ అధ్యాయంలో, లూకా సువార్త 14వ అధ్యాయంలో 28వ వచనాన్ని చదువుతాను. లూకా సువార్త 14:28. మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింపగోరిన ఎడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగలబడి మొదట లెక్క చూచుకొనడా? చూచుకొనని ఎడల అతడు దాని పునాది వేసి ఒకవేళ దానిని కొనసాగింపలేకపోయినందున చూచు వారందరూ ఈ మనుషుడు కట్ట మొదలుపెట్టాను కానీ కొనసాగింపలేకపోయినని అతన్ని చూసి ఎగతాళి చేయసాగుదురు. అతనిని చూసి ఎగతాళి చేయసాగుదురు. ఎవరిని చూసి? ఫౌండేషన్ వేసి ఇల్లు కట్టని వారిని చూసి. అయితే ఫౌండేషన్ వేసుకోవడానికంటే ముందుగానే ఏం చేయాలంటున్నాడు? నేను ఇల్లు కట్టగలనా లేదా, కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేయగలనా లేదా అని తగులబడి కూర్చొని చూడాలి. అంటే సిట్ అండ్ కౌంట్ ద కాస్ట్ అని ఉంటుంది. అంటే ముందుగానే ప్లాన్ చేసుకొని నేను వేయగలను, కంప్లీట్ చేయగలను అన్నప్పుడు మొదలు పెట్టాలి అని అంటున్నాడు. ఒకవేళ కేవలము ఫౌండేషన్ మాత్రమే వేసుకొని ఇల్లు కట్టుకోకపోతే చూసే వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఎగతాళి చేస్తారు. మనకు మాత్రమే కాదు, చూసే వాళ్ళందరూ మనకు అవమానము. మనము ఎవరి నిమిత్తమైతే జీవించే ప్రయత్నం చేస్తున్నామో ఆయనకు కూడా అవమానమే కదండి. ఆత్మీయ జీవితం అనేది, లేకపోతే విశ్వాస జీవితం అనేది, క్రైస్తవ జీవితం అనేది కేవలము ఫౌండేషన్ దగ్గర మాత్రమే ఆగిపోకూడదు. ఫౌండేషన్ దగ్గర ఆగిపోయింది అని అంటే మనము దాని మీద ఇల్లు కట్టుకోవట్లేదు అని అర్థం. ఇల్లు కట్టుకోకపోతే, పర్ఫెక్షన్లోకి వెళ్ళకపోతే దానిని చూసేవారు ఏ విధంగా ఉంటుంది అని అంటే మనకు అవమానమే. మొదలు పెట్టారు ఆత్మీయ జీవితాన్ని, క్రీస్తు వారిని వెంబడించే ప్రయత్నం అయితే చేస్తున్నారు, కానీ వాళ్ళు క్రైస్తవులుగా లేకపోతే విశ్వాసులుగా జీవించే ప్రయత్నం చేయలేదని మనకు అవమానము. మనము విశ్వసించిన, వెంబడిస్తున్న క్రీస్తు వారికి
అవమానం. నేను చెప్తున్నానా? వాక్యంలో ఉంది. ఎగతాళి చేస్తారు వాళ్ళు, ఫౌండేషన్ వేసి కేవలం వదిలేసినంత మాత్రాన, వదిలేస్తే, కన్స్ట్రక్షన్ చేసుకోకపోతే. ఇది మనం ఆలోచన చేయాల్సిన అవసరము ఖచ్చితంగా ఉంది. ఈ చివరి దినాలలో క్రీస్తు రాకడ అతి సమీపముగా ఉంది అనే విషయం మనకందరికీ తెలుసు. ఆయన వచ్చే లోపల నేనేం చేయాలి? టువర్డ్స్ పర్ఫెక్షన్ వైపు నేను వెళ్ళాలి. నా ఆత్మీయ జీవితాన్ని పర్ఫెక్షన్ వైపుగా నేను కొనసాగించాలి. నా ఆత్మీయ జీవితాన్ని బండ మీద చక్కగా కట్టుకోవాలి. కంప్లీట్ ఎప్పుడవుతుంది? ఫౌండేషన్ ఉండాలి, దాని మీద ఇల్లు కూడా కట్టుకున్నప్పుడు మాత్రమే నా ఆత్మీయ జీవితము ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. నేను పరలోకానికి వెళ్ళే అవకాశం ఉంది. ఆ పునాది ఏంటి అని అంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికల్లో మనం చూస్తాం. అది ఆ పునాది ప్రభువైన క్రీస్తు వారే అనే 3:11 ఉంటుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:11 ఆ పునాది వేయబడిన పునాది తప్ప ఇంకొక పునాది లేదు, అది ప్రభువైన క్రీస్తు వారే అనే మాట అక్కడ ఉంటుంది. అంటే అర్థం ఏంటి? మన ఆత్మీయ జీవితాన్ని ప్రభువైన క్రీస్తు వారి మీద కట్టుకునే ప్రయత్నం చేయడము తప్ప క్రైస్తవునికి వేరే మార్గం లేదు. ఇందాక 7వ అధ్యాయం మత్తయి సువార్తలో కూడా ఏం చూసాము? నా మాట చొప్పున చేసేవాడు, నా మాట విని నా మాట చొప్పున చేసేవాడు బండ మీద కట్టబడినట్టుగా ఉంటుంది వాడి ఇల్లు కదా. మాట విని దాని చొప్పున చేయడం. వాక్యాన్ని తెలుసుకున్నాము, ఫౌండేషన్ వేసుకునే ప్రయత్నం చేస్తున్నాము, అయితే దాని చొప్పున జీవించే ప్రయత్నము ఖచ్చితంగా చేయాలి. ఇంకొక రెండో వ్యక్తి ఉన్నాడు. ఏం చేస్తున్నాడు ఆ వ్యక్తి? నా మాట వింటున్నాడు, నా మాట విని వాటి చొప్పున చేయనివాడు. మాట అయితే వింటున్నాడు, క్రీస్తు వారి మాట వింటున్నాడు, వాక్యం ప్రకారం వాక్యాన్ని తెలుసు కదా, వాక్యం తెలుసు ఆ వ్యక్తికి. కానీ దాని చొప్పున చేయకుండా, వాక్యానుసారంగా జీవించకుండా ఇల్లు కట్టుకునే ప్రయత్నం చేస్తే, తన సొంత శక్తి చేత, తన జ్ఞానం చేత ఆత్మీయ జీవితాన్ని కట్టుకునే ప్రయత్నం చేస్తే ఏమైపోతుందట? ఆ ఇల్లు కూలిపోతుంది. ఆ ఇల్లు కూలిపోయే అవకాశం ఉంది. కాబట్టి చేయాల్సిన పని ఏంటి? నా ఫౌండేషన్ ఎలా ఉంది, నా కన్స్ట్రక్షన్ ఎలా ఉంది, నా బిల్డింగ్ ఎలా ఉంది, నేను ఏ విధంగా ఆత్మీయ జీవితాన్ని జీవించే ప్రయత్నం చేస్తున్నాను, ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరము ఖచ్చితంగా ఉంది ఈ చివరి దినాల్లో కదండి. దేవుని మాట చొప్పున నా ఆత్మీయ జీవితం కట్టబడుతుందా లేదా? వాక్యానుసారమైన జీవితము నాకు ఉందా లేదా? లేకపోతే ఏమవుతుంది? ఎవరి కొరకు దేవుడు క్రీస్తు వారు చెప్తున్నారు ఈ మాటలన్నీ? మన కొరకే, నీ కొరకు, నా కొరకు, మన కొరకే. ఎవరు పర్ఫెక్ట్ కాదనే విషయం మనకు తెలుసు. అయితే పర్ఫెక్షన్లోకి వెళ్ళాలి కదా, సంపూర్ణత వైపు సాగిపోవాలి అని అంటున్నాడు. పరిపూర్ణత వైపు వెళ్ళాలి. మళ్ళీ ఫౌండేషన్ వేశారు, మరలా ఫౌండేషన్ వేయకుండా 2 మాటలు అక్కడ చూస్తాం. మరలా పునాది వేయక అంటే అర్థం ఏంటి? ఆల్రెడీ పునాది వేయబడింది, పునాది వేయబడిన తర్వాత మళ్ళీ వేయాల్సిన అవసరం లేక. అయితే పునాది లేని వారికి మాత్రం పునాది వేయాలి కదా. ఇందాక ఆ వ్యక్తి పునాది లేకుండా ఇల్లు కట్టుకున్నాడు. ఆ వ్యక్తికి ఏం అవసరమైంది? పునాది అవసరమైంది. కట్టుకునే ప్రయత్నం చేశాడు, కానీ అది కూలిపోతుంది. అంటే పునాది మరలా వేయక అని అంటే అర్థం ఏంటి? పునాది ఉన్న వాళ్ళకి పునాది అవసరం లేదు, కానీ బిల్డింగ్ను కట్టుకునే ప్రయత్నం చేయాలి కదా, పర్ఫెక్షన్లోకి వెళ్ళే ప్రయత్నం చేయాలి. ఒకవేళ పునాది లేకపోతే పునాది వేసుకున్న తర్వాతనే బిల్డింగ్ కట్టాలి, కన్స్ట్రక్షన్లోకి వెళ్ళాలి. ఇది దేవుని వాక్యము మాట్లాడుతున్న మాట. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. మనము ఆత్మీయంగా ఎదగాలి అని అంటే నా ఫౌండేషన్ దేవుని మాట చొప్పున ఉందా, ఆజ్ఞానుసారంగా ఉందా, వాక్యానుసారంగా ఉందా లేదా? ఇది నా కొరకే, మన కొరకే. ఈ పర్ఫెక్షన్లోకి నేను ఎదగకపోతే, అందుకనే ఇక్కడ ఆ మాట ఏమన్నాడు? టువర్డ్స్ పర్ఫెక్షన్ అన్నాడు కదా. మళ్ళొకసారి హెబ్రీలకు రాసిన పత్రికల్లో 6వ అధ్యాయానికి వస్తే, 6వ అధ్యాయము సంపూర్ణుల మగుటకు సాగిపోదము అంటున్నాడు కదా. మూలోపదేశములు మాని సంపూర్ణుల మగుటకు సాగిపోదము. పర్ఫెక్షన్లోకి వెళ్ళాలి. ఏంటి పర్ఫెక్షన్ అంటే కదా? ఒక రెఫరెన్స్ అయితే ఏదో ఉండాలి కదా. పర్ఫెక్షన్ అని అంటున్నాము. పర్ఫెక్షన్ అంటే ఏంటి కదా? ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్గా వంట అయ్యింది అని అంటాం. వంట అయ్యింది అంటే అర్థం ఏంటి? మనకు ఆ రోజుకు కావాల్సిన పప్పు కానీ, చారు కానీ, అన్నం అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత రెడీ టు ఈట్, కంప్లీట్ అయ్యింది అని అంటాం కదా. పర్ఫెక్ట్గా మొత్తం కంప్లీట్ అయిపోయింది.
అంటే ఇప్పుడు నేను కంప్లీషన్లోకి వెళ్ళాలి అని అంటే ఒక రెఫరెన్స్ ఏదో ఉండాలి కదా, 100% అనేది కంప్లీషను. అయితే ఇప్పుడు నేను ఆత్మీయతలో కంప్లీషన్లోకి, పర్ఫెక్షన్లోకి వెళ్ళాలి, పర్ఫెక్షన్లోకి ఎదగాలి అంటే అర్థం ఏంటి? ఏ సంపూర్ణత గురించి మాట్లాడుతున్నాడు? ఏ సంపూర్ణతలోకి మనం వెళ్ళాలి? ఈ సంపూర్ణత అంటే ఏంటి? ఈ విషయాన్ని మనకు ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రికలో ఒక మాట చూసే ప్రయత్నం చేద్దాం. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో, ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11, 12 వచనాలు చదువుతాను నేను. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 4, 11, 12. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణుల పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఈలాగు నియమించెను. మనమందరము అంటే ఎవరు? మనమందరము అనంటే కేవలము మనం మాత్రమే కాదు కదా, ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళు మాత్రమే కాదు, ఈ దేశంలో ఉన్న వాళ్ళు మాత్రమే కాదు, మనం అందరము అనంటే ప్రపంచంలో క్రీస్తు వారిని అంగీకరించిన ప్రతి ఒక్కరు కూడా, మనమందరము అనంటే ఆయనను అంగీకరించిన వారందరూ అని అర్థం. ఎవరు ఎక్కడెక్కడ ఉన్నారు ఆయనను అంగీకరించిన వారు? ప్రపంచములో, ప్రపంచవ్యాప్తంగా క్రీస్తు వారిని అంగీకరించిన వారందరూ దేంట్లోకి రావాలి అనంట? క్రీస్తు వారిని గూర్చిన విశ్వాస విషయములో, దేవుని గూర్చిన జ్ఞాన విషయంలో ఏకత్వము పొంది, విశ్వాస విషయములో అదేవిధంగా క్రీస్తు వారిని గూర్చిన జ్ఞాన విషయములో ఏకత్వం సాధించాలి. అంటే క్రీస్తు వారి గురించి మీకు ఒకే అభిప్రాయం ఉండాలి, నాకు ఒకే అభిప్రాయం ఉండాలి. క్రీస్తు వారంటే ఏంటో మీకు ఒకే విధంగా తెలిసి ఉండాలి, నాకు ఒకే విధంగా తెలిసి ఉండాలి, ఒకే విధంగా పరిచయం అయి ఉండాలి ఆయన. క్రీస్తు వారంటే మీకు ఒక అభిప్రాయం ఉండకూడదు, నాకు ఒక అభిప్రాయం ఉండకూడదు కదా. క్రీస్తు వారు ఈ లోకంలోకి శరీరధారిగా ఎందుకు వచ్చాడన్న విషయము మీకు ఒకటే తెలిసి ఉండాలి, నాకు ఒకటే తెలిసి ఉండాలి, ప్రపంచంలో ఉన్న వారందరికీ ఒకటే విధంగా తెలిసి ఉండాలి. ఆయన ఎందుకు మరణించాడో, ఎందుకు పునరుద్ధానుడై తిరిగి లేచాడో, ఈ విషయాలు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఒకే విధంగా తెలిసి ఉండాలి. విశ్వాస విషయంలో ఏకత్వము సాధించాలి, ఏకత్వము పొంది అని ఖచ్చితంగా రాయబడింది కదా. ఏకత్వము పొంది ఏమంటున్నాడు? సంపూర్ణ పురుషుల మగు వరకు అంటే అర్థం ఏంటి? సంపూర్ణత అంటే అర్థం ఏంటి? ఎంత చక్కని మాట మాట్లాడుతున్నాడు. సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు. ఏంటి సంపూర్ణత అంటే? పర్ఫెక్షన్ అంటే ఏంటి? క్రీస్తు వారు మన రెఫరెన్స్ అయి ఉండాలి అని అర్థం. అంటే క్రీస్తు వారు ఎంత సంపూర్ణమైన దేవునిగా, సంపూర్ణమైన మనిషిగా ఈ లోకంలో జీవించాడో, ఏ విధమైన ప్రేమను చూపించాడో, ఏ విధమైన క్షమాపణను కలిగి ఉన్నాడో, ఏ విధమైన ఆలోచన విధానాన్ని కలిగి జీవించాడో, ఆ పరిపూర్ణతకు సమానమైన పరిపూర్ణత ఎవరికి రావాలి? మనందరికీ. ఇది క్రైస్తవ జీవితం యొక్క ముఖ్య ఉద్దేశము. క్రీస్తు వారిని నేను అంగీకరించాను అంటే అర్థం ఏంటి? ఆయన స్వరూపంలోకి, ఆయనకు ఈక్వల్గా, ఆయనకు సమానమైన పరిపూర్ణత, ఆయనకు సమానమైన సంపూర్ణతలోకి నీవు నేను మనము ఎదగాలి, ఈక్వల్గా ఉండాలి. ఇది ఆయన కోరుకునేది. క్రైస్తవ జీవితానికి అల్టిమేట్ గోల్ ఏంటంటే ఆయన స్వారూప్యతలోకి ఎదగాలి, స్వరూపంలోకి ఎదగాలి. అంటే ఏంటి? పరిపూర్ణతలకు రావడం అంటే ఆయన క్యారెక్టర్, ఆయన గుణగణాలు, ఆయన లక్షణాలు, ఈ పరిపూర్ణతలోకి ఎదగడమే క్రైస్తవ జీవితం యొక్క అల్టిమేట్ గోల్. ఇది సాధ్యమేనా? నిజమే, సాధ్యం కాదు. కానీ టువర్డ్స్ పర్ఫెక్షన్ అంటే ప్రెస్ ఆన్, ఆ మార్గంలో జీవించడం తప్ప వేరే మార్గం లేదు. ప్రయత్నం చేయడం తప్ప క్రైస్తవునికి వేరే అవకాశము లేనే లేదు. ఆయన సారూప్యతలోకి మార్చబడడం తప్ప. అదే 8వ అధ్యాయంలో కూడా, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో కూడా అదే అంటాడు ఆయన. 8వ అధ్యాయంలో 30వ వచనాన్ని 29వ వచనాన్ని చదువుతాను నేను. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29వ వచనంలో, ఎందుకనగా తన కుమారుడు
అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. ఏమని నిర్ణయించాడు? ఏం చేయాలి? ఆయనతో సారూప్యత కలవారము, ఆయన స్వరూపంలోకి మార్చబడేంత వరకు కదండి. తన కుమారునితో సారూప్యము గలవారమగుట వరకు ఆయన కుమారుని స్వరూపంలోకి మార్చబడమే క్రైస్తవునిగా, క్రీస్తు వారిని వెంబడిస్తున్న వారిగా మన ముందున్న తక్షణ కర్తవ్యం కదండి. మనకు ఫౌండేషన్ ఉందా లేదా? ఫౌండేషన్ ఉంది అని అంటే నెక్స్ట్ నా ప్రయాణం ఎటు వెళ్ళాలి? పర్ఫెక్షన్లోకి వెళ్ళాలి, క్రీస్తు స్వరూపంలోకి మార్చబడాలి. ఇది నేను చెప్తున్న మాట కాదు, వాక్యంలో ఉన్న మాటే కదండి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో స్పష్టంగా ఉంది, అనగా క్రీస్తు వారి పరిపూర్ణతకు సమానమైన పరిపూర్ణత నీవు నేను సంపాదించాలి. ఇది మాత్రమే. మళ్ళొకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక ఒక్కసారి వెళ్దామా? కిందికి వస్తే చక్కని మాటలు రాయబడ్డాయి అక్కడ. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుతాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో, అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పించబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. ఇంతకుముందు ఎలా ఉన్నాం? ఏ పరిస్థితులలో ఉన్నామో? అలల చేత కొట్టబడుతున్నాం, అంటే చిన్నపిల్లల వలె ఉన్నాం. అంటే అర్థం ఏంటి? ఎవరేది చెప్తే అది నమ్మే స్థాయిలో ఉన్నాం. ఏ బోధకుడు ఎలా చెప్తే ఆ విధంగా నడిచే స్థాయిలో ఉన్నాం. ఏ సంఘం ఏ విధంగా నడిపిస్తే అలా వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎందుకు దేవుడు తన స్వరూపంలోకి మార్చుకోవాలి అని అంటున్నాడు? ఎందుకు ఆయన స్వరూపంలోకి మార్చబడాలి అని అంటున్నాడు? సత్యమేంటో తెలుసుకోవాలి. కాబట్టి నీకు, నాకు, మనకు ఎవరికైనా కానీ ప్రామాణికము బైబిల్ అయి ఉండాలి. ఏ వ్యక్తి కాదు, ఏ పాస్టర్ కాదు, ఏ డాక్ట్రిన్ కాదు, ఏ సంఘము కాదు కదా. ప్రపంచంలో ఉన్న సంఘాలన్నీ కూడా క్రీస్తు వారి శరీరంలోని భాగాలైనప్పుడు విశ్వాసులందరూ కూడా ఒకే శిరస్సును కలిగి ఉన్నప్పుడు, ఒకే తండ్రిని కలిగి ఉన్నప్పుడు కదా, ఒకే ఆత్మను కలిగి ఉన్నప్పుడు, ఒకే బాప్తిజం తీసుకున్నప్పుడు, ఈ విషయాలు నేను చెప్పట్లే. 4వ అధ్యాయం మీరు 4వ వచనం నుంచి చూస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే 4వ అధ్యాయం 4వ వచనం నుంచి ఇవే మాటలు మాట్లాడతారు. ఒకటే శరీరాన్ని కలిగి ఉన్నాం, ఒకటే ఆత్మ కలిగి ఉన్నాం, ఒకే దేవుణ్ణి కలిగి ఉన్నాం, ఒకే బాప్తిజం తీసుకున్నాం, ఒకే ఆత్మను కలిగి ఉన్నాం. ఎవరు? మనమందరం అంటే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా, అందరిది కూడా ఒకే విశ్వాసమే. అందరు కూడా ఒకే ఏకీభవించాలి విశ్వాస విషయంలో, క్రీస్తు వారిని గూర్చిన జ్ఞాన విషయంలో పరిపూర్ణత సాధించాలి, ఏకత్వం సాధించాలి కదా. అందరం ఒకే క్రీస్తు వారిని కలిగి ఉన్నప్పుడు మరి నా సంఘం గొప్పది, నా సంఘం గొప్పది, నా సంఘం గొప్పదని ఎందుకు వస్తున్నాయి? ఎందుకు గొడవలు వస్తున్నాయి? ఎందుకు డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి కదండి? ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి సంఘానికి. ఒక విశ్వాసి కంటే ఇంకొక విశ్వాసి, ఈ సంఘ విశ్వాసి ఆ సంఘ విశ్వాసితో మాట్లాడు, ఈ సంఘ కాపరి ఆ సంఘ కాపరితో, వేరే డినామినేషన్ వాళ్ళతో మాట్లాడు. ఎందుకు అలా జరుగుతుంది? పరిపూర్ణత సాధించడానికి ఎవరు కూడా ప్రయత్నం చేయట్లా. క్రీస్తు వారి పరిపూర్ణతలోకి రావడానికి ఎవరు ప్రయత్నం చేయాలి. అందుకనే ఏమంటున్నాడు ఇక్కడ 12వ వచనంలో 13వ వచనాన్ని చదువుతాను నేను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించెను అని రాయబడింది కదండి. అంటే క్రీస్తు శరీరం అంటే ఏంటి? సంఘమేగా. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తాము, క్రీస్తు వారు శిరస్సుగా ఉన్నారు సంఘానికి, శరీరము సంఘము. ఈ సంఘము ఎక్కడెక్కడ ఉంది? ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఈ సంఘము క్షేమాభివృద్ధి చెందాలి అని అంటే ఏం కావాలి? వీళ్ళందరూ ఒకే తాటి మీదకి రావాలి,
ఒకే అభిప్రాయం మీదకి రావాలి. క్రీస్తు వారిని గూర్చిన జ్ఞానం అందరికీ ఒకటే ఉండాలి. దాని కొరకు ఆయన 5-fold మినిస్ట్రీ అంటున్నాం. కొంతమంది సేవకులను నియమించాడు. అంటే వీరి సేవకులు చెప్పేది ఏం చెప్పాలి? విశ్వాసము అందరిది ఒకటే అనే విషయం చెప్పాలి. క్రీస్తు వారిని కూర్చున్న జ్ఞానము అందరికీ ఒకటే ఎక్కించాలి, అందరికీ ఒకటే ఇవ్వాలి. నా సంఘము గొప్పదని ఏ విశ్వాసి లేకపోతే ఏ సేవకుడు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడో ఆ విశ్వాసితో ఆ సంఘాలతో మనకు సంబంధం లేదు, మాట్లాడాల్సిన అవసరం లేదు, వారితో మనకు సరిపోదు అని ఏ సంఘ కాపరి చెప్పే ప్రయత్నం చేస్తున్నాడో ఖచ్చితంగా ఆ సంఘ కాపరి సరైన మార్గంలో నడిపించట్లేదు అని అర్థం. ఎంత గొప్ప సేవకుడైనా కానీ, ఎంత గొప్ప భక్తుడైనా కానీ, ఏ విశ్వాస అయినా కానీ, ప్రపంచంలో ఎంత గొప్ప సేవకుడు ఒకవేళ చెప్పే మాటలు బైబిల్ సపోర్ట్ చేయకపోతే, విశ్వాస విషయంలో విశ్వాసులను అందరినీ ఒకే తాటి మీనికి తీసుకొచ్చే ప్రయత్నం చేయకపోతే, క్రీస్తు వారిని చూపించే ప్రయత్నం చేయకపోతే ఖచ్చితంగా ఆ సేవకుడు తప్పుడు బోధ చెప్తున్నాడని ఏమాత్రం సందేహం లేకుండా చెప్పవచ్చు. నా సంఘము గొప్పది, నా విశ్వాసులు గొప్పది, మన డాక్ట్రిన్ గొప్పది, మన మార్గాలు గొప్పవి అని ఒకవేళ చెప్పే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా తప్పుడు మార్గంలో సంఘాన్ని తీసుకువెళ్తున్నాను. నేను చెప్తున్నాను ఆ విషయము, బైబిల్ చెప్తూ ఉంది. మనకు ప్రామాణికము బైబిలే, మనిషి కాదు, సేవకుడు కాదు కదా, ఏ డాక్ట్రిన్ కాదు, ఏ సిద్ధాంతం కాదు, ఏ సంఘం కాదు, ఎంత పెద్ద సంఘమైనా కావచ్చు. బైబిల్ సపోర్ట్ చేస్తుందా లేదా? అందరము కలిసి ఫౌండేషన్ స్ట్రాంగ్గా వేసుకోవడం తప్ప, ఆ స్ట్రాంగ్గా వేయబడిన ఆ ఫౌండేషన్ మీద కన్స్ట్రక్షన్, ఆ బిల్డింగ్ కంప్లీట్ చేయడం తప్ప విశ్వాసికి ఏ ప్రామాణికం లేదు, ఏ మార్గము కూడా లేదు. అందరం ఏకీభవించి అందరం ఒకే విశ్వాసంలోకి రావాల్సిన అవసరము ఖచ్చితంగా ఉంది. ఒకే విశ్వాసం మనది, ఒకే నిరీక్షణ మనది. ఏంటి ఆ నిరీక్షణ? పరలోకం చేరుకోవడమే, నిత్యత్వం చేరుకోవడమే కదా. వేరే చోటికి వెళ్ళే అవకాశం ఉందా ఏమన్నా? వేరే వాళ్ళకి, ప్రపంచంలో వేరే వేరే సంఘాలకి నిత్యత్వం చేరుకోవడమే కదా. క్రీస్తు వారి వద్దకు వెళ్ళడమే కదా, యుగయుగంలో ఆయనతో నివాసం చేయడమే అల్టిమేట్ గోల్ మనది. నిత్యత్వం సాధించడమే. నిత్యత్వం సాధించాలి అని అంటే నాకు క్రీస్తు వారి గురించి అర్థం కావాలి, ఫౌండేషన్ నాకు అర్థం కావాలి. ఫౌండేషన్ సరిగా లేకుండా నేను బిల్డింగ్ కట్టగలనా? కన్స్ట్రక్షన్ చేసుకోగలనా? చేసుకోలేను. అయితే ఈ బిల్డింగ్ వేసుకోవడానికి నాకు ప్రామాణికం ఏంటి? బైబిల్ మాత్రమే. ఏ సేవకుడు ఏమి చెప్పినా ఆ బైబిల్లో సపోర్ట్ చేస్తుందా లేదా, బైబిల్ ప్రకారం ఉందా లేదా అనేది మాత్రమే చెక్ చేసుకోవాలి. బెరయ సంఘస్థులు అలా చేశారు. మనకు గుర్తుంటే ఒకవేళ బెరయ సంఘస్థులు ఎక్కడ కనపడుతుంది మనకి? అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయంలో, అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 10వ వచనం నుంచి చదువుతాను. అపోస్తుల కార్యాలు 17:10 నుంచి చదువుతాను. వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును సీలను బెరయకు పంపించిరి. వారు వచ్చి యూదయ సమాజ మందిరంలో ప్రవేశించిరి. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే ఘనులై ఉండిరి కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలయు చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములను పరిశోధించుచు వచ్చిరి. అందుచేత వారిలో అనేకులను ఘనత గల గ్రీసు దేశస్థులందరూ స్త్రీలలోను పురుషులలోను చాలామంది విశ్వసించిరి. ఏం జరుగుతుంది ఈ సంఘంలో? పౌలుశీల వాక్యం ప్రకటించుకుంటూ బెరయకు వచ్చారు. ఎవరు పౌలుశీల? ఎంత గొప్ప భూమిని తలకిందులు చేసిన వాళ్ళు అనే గొప్ప పేరు కలిగిన వాళ్ళు వీళ్ళు. కానీ పౌలుశీల వాక్యం చెబుతుంటేనే ఆ సంఘస్థులు ఏం చేశారు? అంత గొప్ప సేవకుడు వాక్యం చెబుతుంటేనే ఏం చేశారు ఆ సంఘస్థులు? లేఖనాలను పరిశీలించారు, లేఖనాలను చెక్ చేసుకున్నారు. వీళ్ళు చెప్పేది కరెక్ట్గా ఉందా లేదా పరిశీలించిన తర్వాత, సరిగా పోల్చుకున్న తర్వాత వాళ్ళు చెప్పేది సరైనదే అన్నప్పుడు విశ్వసించారు. ఇది జరగాలి మన జీవితంలో కూడా. మనిషి చెబుతున్నాడా? ఆ మనిషి చెప్పేది అంటే సేవకుడు చెబుతున్నాడా? సేవకుడు చెప్పేది వాక్యం సపోర్ట్ చేస్తుందా? వాక్యం సపోర్ట్ చేయలేదు అని అంటే ఖచ్చితంగా మనము ఆ వాక్యాన్ని మనం పక్కన పెట్టాలి, లేకపోతే మనం ఖచ్చితంగా జాగ్రత్త పడాలి. ఎందుకు? ఇది మన ఆత్మీయ జీవితానికి సంబంధించినది, మన నిత్యత్వానికి సంబంధించినది. లేకపోతే యుగయుగంలో నరకంలో కాలిపోవలసిన వాళ్ళం కదా. తప్పుడు మార్గంలో తీసుకువెళ్తున్నారంటే అబద్ధ బోధకులు అనేక మంది ఉన్నారు, తప్పుడు మార్గంలో నడిపించేవారు అనేక మంది వస్తారని మనం చూస్తూ ఉన్నాం.
రాంగ్ డాక్ట్రిన్ చెప్పేసి సరైన మార్గంలో వాక్యానికి విరుద్ధంగా ఒకవేళ తీసుకువెళ్తూ ప్రయత్నం చేస్తే ఈ సంఘమంతా ఆ వ్యక్తిని వెంబడిస్తే వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారని అర్థం? పరలోకం చేరుకోగలరా వాక్యం సపోర్ట్ చేయకపోతే? ఏం చేస్తున్నారు? ఈ నడిపించే వ్యక్తి వీళ్ళందరినీ ఎక్కడికి తీసుకువెళ్తున్నాడు? నిత్యత్వము నుండి నరకానికి తీసుకువెళ్తున్నాడు. నిత్యత్వము మన హక్కు. అది పరలోక రాజ్యం అనేది మన హక్కు. క్రీస్తు వారిని అంగీకరించిన తర్వాత కుమారులముగా కుమార్తెలముగా మనం మార్చబడ్డాము అని అంటే పరలోక రాజ్యము నా హక్కు. నేను పరలోక రాజ్యానికి వెళ్ళాలి. ఇప్పుడు ఒక వ్యక్తి నా పర్సును కొట్టేశాడు అని అంటే ఆ వ్యక్తి పారిపోతున్నప్పుడు వెంటబడి పట్టుకోమా కదా? దొరకకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తాం. ఎందుకు? నాకు సంబంధించిన పర్సుని దాంట్లో 1000 రూపాయలు ఉండొచ్చు, 2000 ఉండొచ్చు, 10,000 ఉండొచ్చు. ఈ 1000 రూపాయల కోసమో 10,000 కోసమో ఆ వ్యక్తిని తరుముతాము, కంప్లైంట్ చేస్తాము, పొందుకునేంత వరకు మనం ఫాలోఅప్ చేస్తాము. ఎందుకు? నాకు సంబంధించినది ఒకడు లాక్కెళ్ళిపోతున్నాడు, నాకు సంబంధించినది ఒకడెవడో ఎత్తుకొని పోతున్నప్పుడు నేను ఊరికే ఉంటానా? ఖచ్చితంగా ఉండను. ఆ 1000 రూపాయల కోసమైనా నేను ప్రయత్నం చేస్తాను తిరిగి సంపాదించుకోవడానికి. మరి నా నిత్యత్వానికి సంబంధించింది ఇది, మన వ్యక్తిగత ఆత్మీయ జీవితానికి సంబంధించింది, పరలోక రాజ్యానికి సంబంధించింది. ఎవరో తప్పుడు మార్గంలో నడిపిస్తే నేను ఏ విధంగా ఆ వ్యక్తిని అనుసరిస్తాను? ఏ విధంగా నరకానికి వెళ్తాను? ఒక 1000 రూపాయలు లేకపోతే 10,000 కోసమే నేను అంత ప్రయాసపడినప్పుడు నా నిత్యత్వానికి గురించి నేను ఎంత ప్రయాసపడాలి? దీనిని ప్రెస్ ఆన్ టువర్డ్స్ పర్ఫెక్షన్ అంటున్నాం. ప్రయాసపడాలి, కష్టపడాలి. దానికి ఏం చేయాలి? నా ఫౌండేషన్ నేను ఒకసారి చెక్ చేసుకోవాలి. నా ఫౌండేషన్ సరిగా ఉందా లేదా? నేను పర్ఫెక్షన్లోకి వెళ్ళాలి అని అంటే ఫౌండేషన్ కరెక్ట్గా ఉండాలి కదా. ఫౌండేషన్ కరెక్ట్గా ఉన్నప్పుడు నేను దాని మీద ఆత్మీయ జీవితాన్ని కట్టుకోగలను. ఫౌండేషన్ సరిగా లేకపోతే అది కూలిపోతుంది. ఎవరో మన నిత్యత్వాన్ని దొంగిలించాల్సిన అవసరంలా, ఎవరో మనల్ని నిత్యత్వంలో నుంచి తప్పించాల్సిన అవసరంలా మనంతకు మనమే పరిశీలన చేసుకోవాలి, లేఖనాలను ఆధారం చేసుకొని. ఈ విధంగా వాక్యం ఉందా లేదా? నా ఆత్మీయ జీవితము క్రీస్తు వారి మాటల మీద కట్టబడాలి, సేవకుని మాటల మీద కాదు, సంఘము మీద కాదు. అది ఎంత పెద్ద సంఘమైనా కావచ్చు, ఎంత చరిత్ర ఉన్నప్పటికీ కూడా బైబిల్ సపోర్ట్ చేయకపోతే ఖచ్చితంగా కూలిపోయే అవకాశం ఉంది, పడిపోయే అవకాశం ఉంది, ఆత్మీయంగా బలహీనపడే అవకాశం ఉంది, మళ్ళీ తిరిగి లేయలేని పరిస్థితిలో వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. కాబట్టి నా ఆత్మీయ జీవితం ఎలా ఉంది, నా ఫౌండేషన్ ఎలా ఉంది, మనము చెక్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. రానున్న దినాలలో దేవుని చిత్తం అయితే ఈ ఫౌండేషన్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలను ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకు? ఒక్కసారి మనం రుచి చూసిన తర్వాత తప్పిపోతే తిరిగి సమకూర్చబడుట అసాధ్యము అని లేఖనాల్లోనే ఉంది. అది భయం వేయాలి మనకు ఆ వాక్యం చదువుతున్నప్పుడు. మరొకసారి హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలోనే మళ్ళొకసారి వెళ్దాం. 6వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుదాం. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం నుంచి, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబోయుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు. కనుక మారు మనస్సు పొందునట్లు అట్టివారిని మరలా నూతన పరచుట అసాధ్యము. మళ్ళీ నూతన పరచుట అసాధ్యము, మళ్ళీ విశ్వాసంలోకి తీసుకురావడం అసాధ్యము. ఒక్కసారి రుచి చూసిన తర్వాత, క్రీస్తు వారి గురించి తెలుసుకున్న తర్వాత తప్పిపోతే అంటే అర్థం ఏంటి? మనము తప్పిపోవచ్చు, లేకపోతే మనల్ని తప్పించే వాళ్ళు కూడా ఉండే అవకాశం ఉంది. ఒక్కసారి తప్పిపోయిన తర్వాత ఆ మార్గం నాకు హ్యాపీగా ఉంటుంది, ఆ మార్గము సంతోషంగా ఉంటుంది. మళ్ళీ ఆ వ్యక్తిని తిరిగి విశ్వాసంలోకి తీసుకురావడము అసాధ్యము అంటున్నాడు. కాబట్టి సమయము మించిపోకముందే మనం ఏం చేయాలి? నా ఫౌండేషన్ చెక్ చేసుకోవాలి. వాక్యానుసారంగా నా ఫౌండేషన్ చెక్ చేసుకోవాలి. నా ఫౌండేషన్ సరిగా ఉంటే నేను పర్ఫెక్షన్లోకి వెళ్ళగలను. నా ఫౌండేషన్ సరిగా లేకపోతే నేను పర్ఫెక్షన్లోకి వెళ్ళలేను. కానీ క్రైస్తవ జీవితము యొక్క ముఖ్య ఉద్దేశము పర్ఫెక్షన్లోకి వెళ్ళాలి, క్రీస్తు సారూప్యతలోకి మార్చబడాలి, ఎదగాలి, దినము ఎదగాలి. ఆత్మీయతలో ఎదగడం తప్ప వేరే మార్గం లేదు క్రైస్తవునికి, విశ్వాసికి. ఆత్మీయంగా బలపడడం తప్ప వేరే మార్గం లేదు క్రైస్తవునికి. ఒక్కసారి అంగీకరించాము, ఇది జీవిత కాలం ఉండేది, ఇది మధ్యలో డ్రాప్ అవుట్ అయ్యేది కాదు. విశ్వాసం అనేది
క్రైస్తవ్యం అనేది. ఒక్కసారి అంగీకరించామంటే నాగటి మీద చేయి పెట్టి వెనకకు తిరిగి వెళ్ళేది కాదు క్రైస్తవ్యం అనేది. ఒక్కసారి అంగీకరించాము, ముందుకు వెళ్ళాల్సిందే, పర్ఫెక్షన్లోకి వెళ్ళాల్సిందే, లేకపోతే నిత్య నరకం అనేది ఒకటి ఉంది. ఈ విషయం మనకు తెలుసు కదా. పుట్టిన వాళ్ళు ఖచ్చితంగా మరణించాల్సిందే. మరణించిన వాళ్ళు పరలోకం వెళ్తారా, నరకం వెళ్తారా? ఈ రెండు మార్గాలే ఉన్నాయి. పరలోకం వెళ్తున్నాము అని అంటే అర్థం ఏంటి? క్రీస్తు వారిని అంగీకరించి మనము ఫౌండేషన్ వేసుకొని ఆత్మీయంగా బలపడుతూ ఆయన సారూప్యతలోకి మార్చబడుతున్నామని అర్థం. ఒకవేళ అలా లేకుండా మనిష్ట ప్రకారం జీవించే ప్రయత్నం చేస్తే ఆ వ్యక్తి ఫౌండేషన్ లేకుండా ఇల్లు కట్టుకున్నాడు, ఏమైపోయాడు? కూలిపోయాడు, అంటే నరకానికి వెళ్ళిపోయాడు. యుగయుగములు అగ్నిలో కాలిపోవలసిందే. వద్దు, అలాంటి జీవితం కాదు. దేవుడు సమయం ఇవ్వగానే, అవకాశం ఉన్నప్పుడే, దేవుని రాకడ సమీపించే లోపల దేవుని చిత్తమైతే ఒక్కసారి ఫౌండేషన్ను సరి చేసుకోవడంలో తప్పేం లేదు కదా, సరి చూసుకోవడంలో తప్పేం లేదు. ఒక్కసారి దేవుని చిత్తమైతే ఫౌండేషన్ చెక్ చేసుకుందాము. ఆ పునాది గురించి ఒక్కసారి కొన్ని విషయాలు ధ్యానం చేసుకొని దాని మీద మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకునే ప్రయత్నం చేద్దాం రానున్న దినాల్లో. ఆమేన్.